హ్యూమన్ రైట్స్. ఓకే, సో హ్యూమన్ రైట్స్ అన్న కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ఓకే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్ దే డిజర్వ్ సమ్ కైండ్ ఆఫ్ రైట్స్. ఓకే, అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్కి కొన్ని రైట్స్ ఉంటాయి అన్న ఐడియాతోని హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఇఫ్ యూ రిమెంబర్ ఆల్రెడీ, సో థామస్ హాబ్స్, ఓకే, ఎస్పెషల్లీ పీపుల్ లైక్ థామస్ హాబ్స్ కానీ జాన్ లాక్ కానీ, వీళ్ళు ఏమంటారంటే, థామస్ హాబ్స్ రైట్ టు లైఫ్ అనేది గాడ్ ఇచ్చాడు. ఓకే, లైఫ్ అనేది ఓన్లీ గాడ్ కెన్ టేక్ అవే ద లైఫ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. లాక్ లాంటి పర్సన్స్ ఏమన్నారు, ఓన్లీ లైఫ్ ఒకటే కాదు, లిబర్టీ, ఈక్వాలిటీ, అలానే ప్రాపర్టీ రైట్స్ ఇలాంటివి ఉండాలని చెప్పేసి. అంటే ఇండివిజువల్స్కి ఉండేటటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి మనకి. ఓకే, సో గ్లోబల్ లెవెల్, at global level human rights are recognized in the form of UN Declaration of Human Rights. Okay, UN Declaration of Human Rights. దీని ద్వారా మనకి హ్యూమన్ రైట్స్ అనేవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్లోకి వచ్చాయి 10th December 1948 ఇలా. ఓకే, సో దాని తర్వాత అఫ్ కోర్స్ హ్యూమన్ రైట్స్ ఎవాల్వ్డ్. అంటే కొన్ని కంట్రీస్లో ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ అనేది హ్యూమన్ రైట్ అయి ఉండొచ్చు, కొన్ని కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఉండడం అనేది హ్యూమన్ రైట్ అయి ఉండొచ్చు. కంట్రీ టు కంట్రీ అనేది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ విషయంలో ఎవాల్వ్ అయ్యాయి. కాకపోతే వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, there is some kind of criticism on the human rights. What is the criticism? Number one, Western bias. అంటే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే హ్యూమన్ రైట్స్ అనుకుంటున్నాయో వాటిని వేరే కంట్రీస్ పైన ఇంపోజ్ చేస్తున్నారు. ఓకే, సో వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఇంపోజింగ్ హ్యూమన్ రైట్స్ డెఫినేషన్స్ ఆన్ ద అదర్ కంట్రీస్, బట్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ రైట్స్ ఇన్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే కొన్ని ఏరియాలో ట్రైబల్ రైట్స్ అని, ఓకే, ఇండిజినస్ రైట్స్ అని ఇటు ఉంటాయి కదా. సో ఆ రైట్స్ని వీళ్ళు గుర్తించకుండా ఓన్లీ వీళ్ళు ఏవైతే కనుక హ్యూమన్ రైట్స్ అనుకుంటున్నారో వాటిని వేరే కంట్రీస్ పైన ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి. దాంతోపాటు సావరెనిటీ వర్సెస్ హ్యూమన్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్లు ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీ ఏం చేసిందంటే, అమెరికా సౌదీ అరేబియా అంటే ఈ వెస్ట్ ఏషియా రీజన్లో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని అమెరికా అనుకున్నప్పుడు అమెరికా అప్పుడు ఇరాక్ని రూల్ చేస్తుంది సదాం హుస్సేన్. సో అమెరికా ఇరాక్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంది, అంటే ఇన్వాజన్ అంటే ఇరాక్లో ఆక్రమిద్దాం అనుకుంది, ఇరాక్ లోపలికి వెళ్దాం అనుకున్నారు. అప్పుడు అమెరికా వాళ్ళు యూజ్ చేసిన ఎక్స్క్యూజ్ ఏంది, ఇరాక్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇరాక్ పైన దాడి చేసామన్నారు. అంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అనేవి ఒక కంట్రీ వేరే కంట్రీ పైన అటాక్ చేయడానికి ఒక మిస్యూజ్ చేసినట్టే కదా. సో ఇలా కూడా హ్యూమన్ రైట్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయి. ఓకే, అంటే ఒక కంట్రీ హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తుందా చేయట్లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఆన్ ద నేమ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వన్ కంట్రీ ఈజ్ ఆక్యుపైయింగ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ కంట్రీ. ఓకే, దట్ ఈస్ ఆల్సో సమ్ ఆఫ్ ద క్రిటిసిజం ఆన్ ద హ్యూమన్ రైట్స్. అండ్ వన్ మోర్ థింగ్, to promote human rights UN, okay, Human Rights Commission, UNHRC అనే దాన్ని కూడా, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే దాన్ని కూడా క్రియేట్ చేశారు. ఇది ఒక అసోసియేట్ ఆర్గనైజేషన్ అనుకోండి UNOకి, టు ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్. సో మరి ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, గ్లోబల్ కన్సర్న్స్ కదా. మరి గ్లోబలైజేషన్ కాంటెక్స్లో హ్యూమన్ రైట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ గ్లోబలైజేషన్
గ్లోబలైజేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ పైన గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంది, దాంతోపాటు నెగటివ్గా కూడా ఉంది గ్లోబలైజేషన్ వల్ల ఇంపాక్ట్. ఓకే, సో ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి గ్లోబలైజేషన్ వల్ల హ్యూమన్ రైట్స్ పైన? హ్యూమన్ రైట్స్ పైన గ్లోబలైజేషన్ వల్ల పాజిటివ్ ఏంటి అంటే, గ్లోబలైజేషన్ వల్ల హ్యూమన్ రైట్స్కి వచ్చిన పాజిటివ్ ఏంటి? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక కంట్రీలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే మిగతా కంట్రీస్ అన్నిటికీ ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే పాజిటివ్ ఏంటి? పాజిటివ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియా. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మీడియా గ్రో అయిందో ఆబ్వియస్గా ఏ కంట్రీలో ఏం జరుగుతుంది అని వేరే కంట్రీ వల్ల తెలుస్తుంది కదా. ఆ కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అంటే వేరే కంట్రీస్లో బెటర్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటే మన కంట్రీలో కూడా అలా బెటర్గా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పేసి ఆ డిమాండ్స్ అనేవి వస్తాయి కదా. ఇది పాజిటివ్ అనుకోవచ్చు. ఇంకా గ్లోబలైజేషన్ వల్ల హ్యూమన్ రైట్స్కి వచ్చిన ఇంకో పాజిటివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ ఇవి కూడా స్ప్రెడ్ అయ్యాయి. అంటే ఎక్కడనో ఆఫ్రికన్ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ కానీ హ్యూమన్ రైట్స్ కానీ వైలేట్ జరుగుతున్నాయి అనుకోండి, వేరే కంట్రీస్లో ఉన్న ఎన్జిఓస్ వాటిని క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఇది కూడా గ్లోబలైజేషన్లో వచ్చిన బెనిఫిటే కదా. దాంతోపాటు ఇంకొక పాజిటివ్ ఏంటంటే స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ values related to హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి చాలా క్విక్గా స్ప్రెడ్ అయ్యాయి. ఇలా గ్లోబలైజేషన్ వల్ల హ్యూమన్ రైట్స్ పైన కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ మనం చూడొచ్చు. మరి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి మనకి హ్యూమన్ రైట్స్ పైన గ్లోబలైజేషన్ వల్ల? వాట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆర్ దేర్? హ్యూమన్ రైట్స్ పైన గ్లోబలైజేషన్ వల్ల కలిగిన నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? మిస్ఇన్ఫర్మేషన్ వల్ల హ్యూమన్ రైట్స్ ఎఫెక్ట్ ఏమవ్వట్లేదు కదా. ఎస్, వెరీ గుడ్. మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వల్ల ఎంఎన్సీస్ ఎక్కువైపోయి వాళ్ళు ఏ కంట్రీలను అయితే కనుక లేబర్ లాస్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడున్న లేబర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికన్ కంపెనీలకు అందుకోసమే కదా చాలా తక్కువకే లేబర్ దొరికారు మెక్సికోలో అని చెప్పేసి. అమెరికాలో ఉన్న జాబ్లన్నీ మెక్సికోకి వెళ్ళిపోతున్నాయనే నాఫ్టాని కాస్త తర్వాత మనం నిన్న మార్చుకున్నామని చెప్పానా లేదా? అంటే ఎక్స్ప్లాయిటేషన్ పెరిగిపోతుంది. దాంతోపాటు గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఓకే మార్కెట్ ఎకానమీ అనేది పెరిగిపోతుంది. మార్కెట్ ఎకానమీ పెరిగిపోతుందంటే గవర్నమెంట్ రోల్ అనేది తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. గ్లోబలైజేషన్ వల్ల, నియో లిబరలైజేషన్ ఆర్ గ్లోబలైజేషన్ వల్ల. సో దిస్ ఈజ్ వాట్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్ రిగార్డింగ్ ద గ్లోబలైజేషన్ ఎట్ ద ప్రజెంట్ వరల్డ్. సో హ్యూమన్ రైట్స్ పైన మన గ్లోబల్ కన్సర్న్స్లో హ్యూమన్ రైట్స్ సెకండ్ పార్ట్. హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం యూఎన్ రికగ్నైజ్ చేసింది యూఎన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అండ్ హ్యూమన్ రైట్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. అండ్ ఇప్పుడున్న హ్యూమన్ రైట్స్ పైన కూడా క్రిటిసిజం ఉంది. ఎందుకంటే ఈ వెస్ట్రన్ కంట్రీసే వాళ్ళకి నచ్చిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవే హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి అందరు అవే ఫాలో అవ్వాలంటున్నారు. అది కరెక్ట్ కాదు. బికాస్ హ్యూమన్ రైట్స్ డెఫినేషన్ ఇట్ మే చేంజ్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ అని కొంతమంది లాజిక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వన్ కంట్రీ ఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ద అదర్ కంట్రీ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్రిటిసిజం. అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ క్రిటిసిజం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ అప్లయింగ్ టు మెన్ అండ్ ఉమెన్. మెన్కి ఉమెన్కి ఈక్వల్గా అప్లై చేయట్లేదు హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఫెమినిస్టులు ఆర్గ్యూ చేస్తున్నారు. అది జెండర్ జస్టిస్ అనుకోండి, అది వేరే పాయింట్. సో దాంతోపాటు ఈ గ్లోబలైజేషన్ అవ్వడం అనేది హ్యూమన్ రైట్స్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా అంటే ఇట్ ఈస్ లైక్ ఏ డబుల్-ఎడ్జ్డ్ స్వోర్డ్. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమో అవేర్నెస్ పెరిగింది. అండ్ మీడియా అనేది హ్యూమన్ రైట్స్ వైలేషన్ చాలా క్విక్గా చూపిస్తుంది. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ వాల్యూస్ అనేవి స్ప్రెడ్ అయినాయి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. మరి నెగిటివ్గా ఎలా ఉంది? ఇది నెగిటివ్గా ఎలా ఉందంటే ఆబ్వియస్లీ
సో ఈ ఎంఎన్సీస్ గ్రోత్ అవ్వడం వల్ల ఎక్స్ప్లోటేషన్ స్టార్ట్ అయింది. ఈ ఎక్స్ప్లోటేషన్, హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లోటేషన్ జరిగిందంటే ఆటోమేటికల్లీ ఉమెన్ రైట్స్ కూడా ఎక్స్ప్లోటేషన్ జరిగినట్టే కదా. ఎందుకంటే హ్యూమన్ రైట్స్లో సబ్ పార్టే ఉమెన్ రైట్స్. ఇక్కడ ఉమెన్ ఒక జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి హ్యూమన్ బీయింగ్లో. అండ్ వన్ మోర్ క్రిటిసిజం ఏంటి, ఈ గ్లోబలైజేషన్ పేరుతోని మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ డిక్రీజింగ్ దేర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ దే ఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ ద మార్కెట్ ఎకానమీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నెగటివ్ సైడ్స్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఓకే.